కమలాకర్ హాస్పిటల్లో ఉంటే కాచి మాత్రమే అక్కడ కాపలాగా బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే మీనన్ దేవ రౌడీలతో అక్కడికి వస్తారు. దేవా, మనం ఇక్కడికి వచ్చింది ఒక్క ప్రాణం తీయటానికి మాత్రమే అని మీనన్ చెప్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి కేదార్ కూడా హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటారు. నాకెందుకో ఈ వైలెన్స్ కోసమే అనిపిస్తోంది కేదార్, పద వెళ్ళి చూద్దాం అని ధాత్రి కేదార్ వస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ అక్కడ కూర్చొని బాధపడుతున్న కాచి దగ్గరికి వచ్చి హలో సిస్టర్ అని పిలవగానే కాచి అతని వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కాచి ముఖంపై కొట్టడంతో కాచి ఉన్నపళంగా స్పృహ కోల్పోతుంది. నేరుగా మీనన్ రౌడీలు కమలాకర్ దగ్గరికి వెళ్ళి కోమాలో ఉన్న కమలాకర్ పక్కనే కూర్చొని కత్తి పట్టుకొని మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. రే దేవా, నేను ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు తీసి ఉంటాను కదా ఇప్పటి వరకు, కానీ ఎందుకో కమలాకర్ ప్రాణాలు తీస్తుంటే నాకు చాలా ఏడుపొస్తుంది దేవా, ఏడుపొస్తుందిరా అని చెప్తూ కత్తి తీసుకొని పొడవబోతూ ఉంటాడు. అప్పుడే ధాత్రి కేదార్ స్పృహలో లేని కాచి దగ్గరికి వచ్చి కాచి కాచి అని పిలుస్తూ అక్కడ పక్కనే పడి ఉన్న వాటర్ బాటిల్ని చేతిలోకి తీసుకొని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ మీనన్ పొడవబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే ధాత్రి కేదార్ ఐసీయూ డోర్ ఓపెన్ చేసుకొని రావటంతో పొడవబోతూ మీనన్ ఒక్క క్షణం ఆగిపోయి లోపలికి వచ్చిన జగదాత్రి కేదార్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు అప్పుడే కౌశికి సుధాకర్ ఆ హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటారు. మరి ధాత్రి కేదార్ మీనన్ని పట్టుకుంటారా, కౌశికి కళ్ళు ఇప్పటికైనా తెరిపిస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.